జిల్లా జడ్జి ఏం చేసిండు? ఆ రిమాండ్ రిజెక్ట్ చేసిండు. మీరు పైసలు ఉన్నాయన్నారు, కుట్ర అన్నారు, ద్రోహం అన్నారు. ఈ పైసలు ఇవి ఏడవైనా పైసలు కాబట్టి ఫేక్ కేసు అని చెప్పి ఆ రిమాండ్ను రిజెక్ట్ చేసి పడేసారు. వాళ్ళని విడుదల చేశారు. ఎక్కడ ప్రెస్కు దొరకనియలే. చిన్న చిన్న సంఘటన జరిగితే భూతతలు పెట్టి మీడియా పిలిచి హంగామా చేసేటువంటి పోలీస్ అధికారులు ప్రభుత్వము ఇలా ఎమ్మెల్యేలు మీడియా ముందుకు ఎందుకు వస్తలేరు? 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి చెప్పాలి, వాస్తవ విషయం చెప్పాలి కదా. ప్రజలకు కన్ఫ్యూజన్ అదొకటి చెప్పాలి కదా. నిజాయితీ ఉంటే, మీ నిబద్ధత ఉంటే మీడియా ముందుకు రాకుండా ఎమ్మెల్యేలను ప్రగతి భవన్లో రూమ్లో తాళం వేసి గంప కింద ఎందుకు గమ్మిండు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎవరైతే కేసులనేవో చెప్పా పెట్టకుండా తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ చేయడము, వాళ్ళు మళ్ళీ వార్నింగ్ చేయడము, వాళ్ళు తప్పించుకొని పోవడము. ఇప్పుడు మధ్యాహ్నం దానిక ఎందుకు దాస్తున్నారు దీన్ని? కానీ ఇవన్నీ కూడా నేను మొన్న డిమాండ్ చేస్తా కూడా, దక్కన్ కిచెన్ హోటల్ దగ్గర సీసీ ఫుటేజ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ప్రగతి భవన్ కూర్చొని లైవ్ చూపెట్టు. నీ ప్రగతి భవన్ కు, నీ ఫామ్ హౌస్ కు ఈ 4 రోజుల నుంచి ఉన్న సీసీ ఫుటేజ్ బయట పెట్టు. ఢిల్లీలో నిన్ను ఎవరెవరు కలిసిరో సీసీ ఫుటేజ్ బయట పెట్టు. ఎవరైతే ఇప్పుడు నేరస్తులని మీరు ఆరోపిస్తారో వాళ్ళ కాల్ ఇస్తుంది, ఫోన్ కాల్ ఇస్తుంది. ఈ ఎమ్మెల్యేలకు కాల్ ఇస్తుంది 2 నెలల 3 నెలల నుంచా. ముఖ్యమంత్రి ల్యాండ్ ఫోన్ కాల్ ఇస్తుంది. ఇవ్వాలి బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి కదా. దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు. లాస్ట్ కోట్ల డైమండ్ కథ అడ్డది లెక్క అయిపోయి కథం పీకే. మళ్ళీ ఇవాళ ఏం చేసిండే? ఢిల్లీ పోయాట. ఢిల్లీ వాస్తవం అన్ని రికార్డులన్నీ బయటపడతాడు, ఆడియో రికార్డులు బయటపడతాడట. ఇలా బయట పెట్టిండు. అంటే ఇది తయారు చేయడానికి 2 రోజులు పట్టింది. ఆయనకు దొంగ ఆడియో రికార్డు తయారు చేయడానికి 2 రోజులు పట్టింది. దాన్ని ఏం చేసిండు? మళ్ళా 1,00,000 కోట్లు కమిషన్ చంపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అసలు పెద్ద ప్రాజెక్టు పెట్టిండు. ఇంజనీర్ కదా ఈయన. తుబాగ్రామీణ టోపు పెట్టిండు, చేతిలో కట్టబెట్టి నీకు పీకి తెలిసినట్టునే ఇట్లా చూపెట్టి 1,00,000 కోట్లు చూపాడు. ఇవాళ ఏం చేసిండు? ఇవాళ ఆడియో లీక్ ఇచ్చిండు. ఇది నిజమైన ఆడియో అయితే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? మళ్ళీ విలేకరుల సమావేశం ఊరించుకుంటా మాటలు చెప్పి 2 పెగ్గులు చంపొచ్చి ఇక చూడు, ఇక నన్ను చూడు, నా అందం చూడని చూపట్టాడు. మరి ఫేక్ వీడియో కాబట్టి క్రియేట్ చేసిన ఆడియో కాబట్టి ఆయన మీద కేసు ఎత్తి లోపల నూకుతారు కాబట్టి, క్రిమినల్ కేసు అవుతుంది కాబట్టి ఎవరితోనో లీక్ ఇప్పించింది దాన్ని. నిజమైన ఆడియో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి దూకుంటున్నా లేదే ఉన్నట్టు చెప్పి సినిమా మొదలుపడతాడు ఆయన. ఒకటి తయారు చేసి మళ్ళీ 2 రోజులు ఇవి ఆడియో తయారు చేయడానికి 2 రోజులు టైం పట్టింది పాపం. ఇంకా 2 రోజులు తయారు చేస్తున్నాడు. మొన్న తెలిసిన తయారు చేస్తాడని తయారు చేసిండు. అలా బీజేపీకి సంబంధం బీజేపీ నాయకులు వాళ్ళేమన్నా, వాళ్ళని బీజేపీ నాయకులు వాళ్ళేమన్నా బీజేపీ కార్యక్రమాలు పాల్గొన్నారు. వాళ్ళ కూడా బీజేపీ దాని సభ్యత్వం ఉందా? సభ్యత్వం అనేది సభ్యం ఉండొచ్చు, కానీ బీజేపీతో సంబంధమైంది వాళ్ళకు. రాంగ నాకు ఒక వ్యాన్ కార్ వస్తుంటే ఒక ఫుల్ తాగినా కార్ కట్టబడ్డాడు. ఏంటి అంటే నాకు కేసీఆర్ చుట్టం అంటున్నాడు. నేను తాగబోతున్న కేసీఆర్ చుట్టం మా చుట్టం సార్ నమ్మాలి అది నేను పడది. ఇది ఎట్లుందంటే అది లుట్టపీసి దానిలో ఏం బీకేలేదు, దానిలో ఏం లేదు. కానీ ఇది ఎట్లుందంటే అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు ఐటమ్ సాంగ్ జోడించంటున్నది. అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ తలిగిసంటున్నది. అంతేం లేదు. దానిలో నవ్వుతుంది దాన్ని. అందుకే ఈ ఆరోపణలను తప్పు. మునుగోడు ఎన్నికలను ఆధారంగా చేసుకొని చేస్తున్నారు. గెలవలేక అడ్డదారిలో వస్తున్నారు. అందుకే మా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి, మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి, చట్టాన్ని న్యాయం నమ్ముకున్నాం కాబట్టి హైకోర్టులో పిటిషన్ ఇస్తాం. మేము ఎన్నికల కమిషన్ కాంపిటీషన్ ఈ డబ్బులతో ముడిపడిన సమస్య అని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు నేను నిజమైన హిందూ, నిక్కర్సనం హిందూ, బట్టలు చింపుకునే హిందూ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పుకునే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంగా ఆ స్వామి వారి ముందే
నేను ప్రమాణం చేస్తా ఈ ఇష్యూతోని మాకేం సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పి, నీ పార్టీకి నీకు సంబంధం లేదు, నేను ఎలాంటి కుట్రలు చేయలేదు అని చెప్పి నువ్వు భావిస్తే నువ్వు రా అని చెప్పి నేను సవాల్ చేసిన. ఉదయం 9 గంటలకే రమ్మన్నా, వస్తే నన్ను ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా పెట్టారు, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. బండి సంజయ్ రాడిగా అనుకున్నారు, నేను ముఖ్యమంత్రి వస్తానవచ్చు అనుకున్నా. నేను రాలే ముఖ్యమంత్రి తెలుసుకున్నా. అక్కడి నుంచి ఇక్కడ రాక ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఎప్పుడు ఏమవుతుందో పోలీసులు టీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి ఎట్టి బస్సులో బండి సంజయ్ని ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలి, లేకుంటే మా బతుకులు బర్బాద్ అయితే మన ఇంట్లో కూర్చోవాలి అని చెప్పించి భయపడ్డారు. కాబట్టి ఈ టైంకి రావడం జరిగింది. సరే, ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి అప్పటి నేను తెలుసుకుంటూ వస్తున్నా. రాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాడు. తప్పు చేసింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు. ఇలా మేము నిజాయితీగా నిబద్ధతున్నాం కాబట్టి ఇలా లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ ముందు వాళ్ళ సన్నిధానంలో తడి బట్టలతోని గుల్లోకి జొర్రి నేను ప్రమాణం చేసిన. ఆలోచించాల తెలంగాణ సమాజం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుట్రలు ఏ విధంగా దిగజారిన రాజకీయాలు, సిగ్గు లేకుండా, ముఖం లేకుండా, వచ్చే ముఖం లేదు, చేసిన ఆరోపణలను నిరూపించే ముఖం లేదు, ఎదుర్కొనే ముఖం లేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంకా ఎన్ని రోజులు భరిద్దాం? అందుకే ఇవాళ మేము చేసిన ప్రమాణం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రి కుటుంబానికి రాజకీయ సమాధి కాబోతున్నది. ఆయన రాజకీయ జీవిత చరిత్ర ఇవాళ మేము చేసినటువంటి ప్రమాణంతో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కన్ను సన్నులకు ప్రమాణం చేసినాం. తప్పకుండా ఈ రాజకీయ జీవిత చరిత్ర నాశనం కాబోతున్నది. నువ్వు దోసుకున్న పైసలు, నువ్వు దాచుకున్న పైసలు పట్టేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి రక్తం దాగుతున్నావు, పేదలు రక్తం దాగుతున్నావు. అడ్డగోలుగా దోసుకున్న పైసలతోని మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు, పైసలు పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఏం పంచినా కూడా మునుగోలులో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం. రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యేగా కాబోతున్నారు. సంతోష్ ఈయన కాదు, కేసీఆర్ సడ్డగుడి కూడా సంతోష్. ఆయనే A1 నెంబర్ 1 1 2 అంటే ఏమన్నాడు 1 2 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్, సంతోష్ అంటే కేసీఆర్ సడ్డగుడు. కేసీఆర్ దొంగ, అందుకే వచ్చిన ఇవాళ ప్రమాణం చేయాలి కదా, దొంగ కాకుండా ప్రమాణం చేయాలి కదా. మా నిజాన్ని నిరూపించుకున్నాం. కేసీఆర్ కుటుంబం దొంగలు, వాళ్ళకి మద్దతు తెలిపిన దొంగలే. ఎవరు చెప్పారు? కేసీఆర్ ఫోన్ ఇస్తాడు. రాత్రి మంది ఆగిన ఎక్కువ దాని కలర్స్ ఉంటుంది ఆయన. వాళ్ళ ఎమ్మెల్యేనే ఆడియో, వాళ్ళ ఎమ్మెల్యేనే ప్లీజ్ నాతో పాటు ఇంకా 3 ఉన్నాడు. ఆయన ఎన్ని పైసలతో అడిగింది, ఆయన ఎన్ని పైసలు అడిగి మన దాన్ని ముఖ్యమంత్రి సమర్థించుకుంటాం. మా ముఖ్యమంత్రి ముత్యాలట, ముత్యాలు. నువ్వు ముత్యం, వాళ్ళు ముత్యమే. నువ్వు చక్కని పూసావు, వాళ్ళు చక్కని పూసాని. ఢిల్లీలో అమెరికా పెట్టుకొని చెప్పాను. అమెరికాలో పెట్టుకునే ఇంకా మాకు ఇబ్బంది లేదు. మునుగోళ్ళ దుకాణం నడవలే, హైదరాబాద్ షిఫ్ట్ చేసిండు. హైదరాబాద్ దుకాణం నడవలే, ఢిల్లీ వేండు, ఆడ నడవది. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోయి అంత సద్దాం హుసేన్ పేస పోయి ఉంటే పీడ అవుతుంది మాకు. మాకు జాయినింగ్ కమిటీ కన్వీనర్ ఎవరు? ఈటల రాజేందర్ గారు.